హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ రాఘవ్. వెల్కమ్ టు మీడియటరీ ఛానల్. ఎపిసోడ్లకు వెళ్ళే ముందు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మోర్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ తప్పకుండా ప్రెస్ చేయండి. ఎపిసోడ్లోకి వెళ్దామా? శృంగారం అంటే భయపడే వాళ్ళు ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి. శృంగారం అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు? మనకిష్టమైన వారిపై అమితమైన ప్రేమను సెక్స్ ద్వారానే 100కి 100% చూపించగలమట. అయితే ఈ శృంగారానికి ఒక తప్పుగా చూపిస్తూ మన పద్ధతులు సాంప్రదాయాలున్నాయని మనమంతా ఒప్పుకోవాల్సిన నిజం. అసలు మానవ పుట్టుక ఈ భూమిపై జరిగినప్పుడు సెక్స్కి ఎంత ప్రాధాన్యత ఉండేదో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. ఈ లైంగిక జీవితంలో శరీరం ముఖ్య పాత్ర పోషించినప్పటికీ శరీరాన్ని ప్రేరేపించేది మాత్రం మనస్సే. ఇంకా మానవ శరీరం అమాయకమైనదని, దానికి కుట్రలు తెలియవని ఈ పద్ధతులు సాంప్రదాయాలను దృష్టిలో పెట్టుకుని సెక్స్ చేయకుండా నిగ్రహంగా ఉండటం మనసుకు సాధ్యమవుతుందో కానీ శరీరానికి ఇవేమీ తెలియవు. ఒక మానవుడు ఎంతటి సభ్యతా సంస్కారాలు నేర్చినప్పటికీ శారీరకంగా మాత్రం అతను ఒక జంతువే. ఈ జంతు లక్షణాలు అతనికి ఆకలి కలిగినప్పుడు, కామవాంఛ కలిగినప్పుడు, ప్రాణానికి ప్రమాదం కలిగినప్పుడు బయటపడతాయట. అందాక ఆ జంతువు బట్టల వెనకాలే ఏం తెలియనట్టు ఉంటుందట. మన ప్రకృతి ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవరాశికి ప్రధానమైన 2 బాధ్యతలను అప్పచేస్తుంది. ఒకటి బ్రతికి ఉండడం, రెండోది రీప్రొడక్షన్, అదే పిల్లలను కనడం. మానవుడు అడవుల్లో బ్రతికినప్పుడు తన ప్రాణాలను తానే రక్షించుకుని శక్తి సామర్థ్యాలను, అలాగే ఈ జంతువైన ఎదుర్కొనే తెలివితేటలను కలిగి ఉన్నాడు. అన్ని జంతువుల్లాగే ఆకలైనప్పుడు వెంటాడి తినడం, ఇష్టం వచ్చినప్పుడు తోటి ఆడవారికి బలవంతంగా సెక్స్ అనుభవించడం, ఇలా బతికిన మానవుడు ఎప్పుడైతే వేటను మానేసి ఒకచోట స్థిరావాసం ఏర్పరచుకుని వ్యవసాయ రంగంపై ఆధారపడి బ్రతకడం మొదలుపెట్టాడో అప్పుడు అతని శక్తి సామర్థ్యాలు క్షీణించాయి. ఇక మిగిలి ఉన్న కొంతమేర శక్తిని ప్రకృతి తనకిచ్చిన 2వ బాధ్యతగా సెక్స్ మీద చూపించడం మొదలుపెట్టాడు. కేవలం ఈ సెక్స్ కోసమే వేటకు వెళ్తూ తినడానికి వ్యవసాయం చేసుకుంటూ కొన్నాళ్ళు బతికిన మనిషి కాలానుగుణంగా సంస్కృతి సాంప్రదాయాలను పుట్టించుకుని పెళ్ళి, పిల్లలు, కుటుంబం అంటూ అందరూ ఎవరికి వారు బోర్డర్స్ నిర్మించుకున్నారు. అప్పుడు పుట్టింది ఈ క్యాస్ట్ సిస్టమ్ అని కూడా కొందరి వాదన. ఇప్పుడు ఈ చేసే పనిని బట్టి కొంతమంది కొన్ని తెగలను నిర్మించుకున్నారు. ఆయా క్యాస్ట్ వాళ్ళు వాళ్ళ పిల్లలనే పెళ్లి చేసుకోవాలంటూ నిబంధనలు పెట్టుకున్నారు. అంటే సెక్స్ అనే ప్రక్రియను ఇక అందరూ పవిత్రంగా భావించి దీనిపై ఎటువంటి వైలెన్స్ జరగకూడదనే వీటి యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ తర్వాత రాజ్యాలు, రాజుల పరిపాలనలో కూడా శృంగారానికి అంతే ప్రాధాన్యతనిచ్చారు. అయితే కాలానుగుణంగా మానవుడు ఆలోచనలో ఎన్నో మార్పులు రావడం మొదలయ్యాయి. అప్పటి పెద్దలు ఈ సెక్స్ వలన మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుందని గ్రహించి ఆధ్యాత్మికతను ప్రచారం చేయడం మొదలుపెట్టారు. అసలు సెక్స్ అంటేనే యువత భయపడేలా బ్రహ్మచార్యం పాటిస్తే నువ్వు ఆ దేవుడిలో మమేకం కావచ్చంటూ ప్రచారం సాగించడం వలన డివోషనల్గా, ఆధ్యాత్మికంగా వైపుగా అడుగులు వేయడం మొదలుపెట్టిన మనిషి ఈ సెక్స్ గురించి ఆలోచించడమే పాపంగా తన ఆలోచనలను మార్చుకున్నాడు. అంతేకాదు ఈ శరీరాన్ని గెలవాలని కామంతో పాపాలు చేయడం కంటే బ్రహ్మచార్యంలో బతకడం మేలని బ్రహ్మచర్యాన్ని ఒక మార్గంగా ఎన్నుకున్నారు. అయితే అప్పటి ఆహార పద్ధతులు, వాతావరణం, జీవన విధానం, కుటుంబ వ్యవస్థ, కాస్ట్ ఆఫ్ లివింగ్ అలా అన్నీ అనుకూలించడం వలన కనీసం సగం మందైనా అప్పట్లో సంపూర్ణ బ్రహ్మచార్యంలో కాలం గడిపారు. కానీ ఈ కంప్యూటర్ కాలంలో నైష్టిక బ్రహ్మచార్యం, అస్కలిక బ్రహ్మచార్యం లాంటివన్నీ ఉత్తుత్తి మాటలే. ఇప్పటి ఆహార పద్ధతుల దగ్గర నుండి స్మార్ట్ ఫోన్, ఫారిన్ కల్చర్, సోషల్ మీడియా, పోర్న్ సైట్ ఇలా ప్రతి ఒక్కటి యువతలో కామవాంఛన రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి కానీ బ్రహ్మచార్యం పాటించడానికి అనువుగా లేనే లేదు. అందుకే ఇప్పటి యువత ఎక్కువ మంది డివోషన్ కంటే సెక్స్ అంటేనే ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఇక ఇప్పటికే మన ఇండియాలో ఫారెన్ కల్చర్ బాగా పెరిగిపోయింది. అయితే ఇదేమీ తప్పు కాదు. సెక్స్ అనేది ఇద్దరు ఇష్టంగా ఆనందించే ఒక ప్రక్రియ. ఒక మనిషి తలుచుకుంటే దేవుడు కాగలడు, అలాగే అందరిని హింసించే జంతువులా కూడా మారగలడు. అలా ఆ మనిషి జీవితాన్ని నిర్ణయించేదే సెక్స్ పట్ల అతనికున్న అభిప్రాయాన్ని బట్టేనట. ఉదాహరణకి ఒక అతనికి సెక్స్ అంటే నేరమని,
పాపమని, మాయలో పడేస్తుందని, ఆయువును తగ్గిస్తుందని, శక్తిహీనుడిగా మారుస్తుందని ఇలా రకరకాలుగా భావించి తనలో కామవాంఛను అణగదొక్కుంటే అది ఏదో ఒక రోజున చాలా కాలంగా బంధించి ఉంచిన క్రూర జంతువు సంఖ్యలను తెంపుకుని బయటకొచ్చి ఈ సమాజానికి అన్యాయంగా చేసే స్థాయికి తీసుకొస్తుందంట. అలాగే అందరూ సెక్స్ మీద నాలెడ్జ్ పెంచుకోవాలి. మీరు ఈ సెక్స్ అంటే తప్పు, పెళ్ళాక ఫస్ట్ నైట్ మాత్రమే సెక్స్లో పాల్గొనాలి లాంటి అపోహాలను మీ మనసులో పెట్టుకుని జీవిస్తుంటే అది హింసకు దారితీసి చివరకు మిమ్మల్ని నాశనం చేస్తుందట. మీ అందరికీ బాస్కెలిన్ రూల్ తెలుసా? నీటిని అదిమి దాని పరిమాణాన్ని తగ్గించగలేమని. కామవాంఛ కూడా అటువంటిదేరట. మానవ మస్తిష్కంలో కామవాంఛను పాతి పెడితే అది హింసకు దారితీస్తుందట. సైకాలజీకి కూడా సెక్స్ గురించి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ని బయటపెట్టింది. ప్రతి మానవుడు ఏం చేసినా ఆ చర్యకు అతనిని ప్రేరేపించేవి రెండే వాంఛలు, ఒకటి చంపడం, మరొకటి చావడం. పురుషుని కోణంలో వీర్యస్ఖలనం అయ్యేంత వరకు చంపే కోరిక నెరవేరుతుందట. స్ఖలనం తర్వాత చచ్చే కోరిక నెరవేరుతుందట. అలాగే స్త్రీ కోణంలో పురుషునికి వీర్యస్ఖలనం అయ్యేంత వరకు చచ్చే కోరిక నెరవేరుతుంది. స్ఖలనానంతరం చంపే కోరిక నెరవేరుతుందట. చంపే కోరికలు ఒకే చోట నెరవేరడం సెక్సుల్లోనే సుసాధ్యం కాబట్టే మానవులకు సెక్స్ పట్ల ఇంత ఇష్టం ఏర్పడిందనేది ఎంతోమంది పెద్దలు సైకాలజీ పుస్తకాలు చెప్తున్నమాట. ఇక స్త్రీ పురుషులు ఇద్దరు మెలకువతో, ప్రజ్ఞతో, నేర్పుతో, చైతన్యంతో సెక్స్లో పాల్గొంటే ఇద్దరికి ఏకకాలంలో భావప్రాప్తి కలిగే అవకాశం ఉంటుంది. అలా భావప్రాప్తి కలిగినప్పుడు కొన్ని క్షణాల పాటు మనం ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం, అసలు కాలమే తెలియని స్థితిలో ఏర్పడుతుంది. అప్పుడు శరీరం, మనస్సు, బుద్ధి అన్నీ స్విచ్ ఆఫ్ అయిపోతాయి. ఈ స్థితిని ఇంగ్లీష్లో బ్లాక్అవుట్ అంటారు. సో మొత్తంగా చూసుకుంటే సెక్స్ని కాకుండా దాని నుండి వచ్చే ఆనందాన్ని ఎప్పటికప్పుడు యాంత్రికంగా అయినా తీర్చుకుంటే మీలో కొత్త శక్తి పుట్టి మీరు దేన్నైనా సాధించే స్థితిని చేరుస్తుందట. లేదంటే మిమ్మల్ని క్రూరంగా తయారు చేసి ఒక మృగంలా మార్చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి సెక్స్ని మరీ అంత సీరియస్గా తీసుకోకుండా మంచి ఆహారం తీసుకుంటూ మీకు ఇష్టమైన వారితో హాయిగా సెక్స్ని చేయండి. ఇంకా మన ఫ్యూచర్లో రోబోలతో కూడా సెక్స్లో పాల్గొంటామని కొన్ని చెప్తున్నాయి. మరి చూద్దాం ముందు ముందు ఏం జరగబోతుందో. చూసారు కదా, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మోర్ అప్డేట్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. వీడియోని తప్పకుండా షేర్ చేయండి. మీ యొక్క అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.